ప్రియమైన దేవుడి బిడ్డలారా, నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, మీ అందరినీ దేవుడి యొక్క వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ, నా స్వరం యేసు కోసమే, మై వాయిస్ ఓన్లీ ఫర్ జీసస్ ఛానల్కి మిమ్మల్ని అందరినీ మరొక్క మారు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఏ రూపంలో ఇక్కడ మనకి కనబడుతున్నాడు అని వాక్యము ధ్యానించుకునే ముందు మనము ఆది కాండము 8వ అధ్యాయము 6-7 వచనాలు చదివితే దేవుడు ఇక్కడ ఒక గొప్ప సత్యాన్ని మనకి ప్రకటిస్తూ ఉన్నాడు. అదేంటంటే, 40 రోజులైన తర్వాత నోవా ఓడ కిటికీని తెరిచెను, నీరు తగ్గెనో లేదో తెలుసుకొనుటకు ఒక కాకిని వెలుపలికి విడిచెను. ఆ కాకి ఇప్పుడు ఏం చేస్తుందో చూడండి, 7వ వచనము. అది భూమి మీద నీరు ఇంకిపోవు వరకు అటు ఇటు తిరుగాడెను. చూడండి, కాకి తిరిగి మరలా నోవా దగ్గరికి రాలేదు, నీరు ఇంకా ఇంకిపోలేదు. అంటే అది తిరుగుతూనే ఉంది. కానీ ఆ కాకి తిరిగి ఓడ దగ్గరికి, నోవా దగ్గరికి రాలేదు. కాకి అనగా మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ ఈ వాక్యం యొక్క పరమార్థం ఏం ప్రకటిస్తుందంటే, ఇది ఒక పాపాత్ముడి యొక్క జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఈ ప్రాపంచిక విషయాలయందు ఎవరైతే మరి వారి యొక్క జీవితాన్ని దేవుడికి ఇష్టమైన రీతిలో కాకుండా ఈ లోకరీత్యా బ్రతుకుతుంటారో ఆ మానవుడికి సాదృశ్యకంగా ఉంది ఈ యొక్క కాకి. ఎందుకంటే కాకి ఏం చేస్తుందండి, కళేబరాల మీద తిరుగుతూ ఉంటుంది, పొడుచుకొని పొడుచుకొని తింటూ ఉంటుంది. దేవుడు చెప్పింది దానికి అర్థం కాదు. అందుకే ఆ సమయంలో ఏం జరుగుతుందంటే, నోవా ఓడలో ఉన్నాడు తన కుటుంబంతో, జలప్రలయం అయ్యింది, ముగుస్తూ ఉంది. ఆ సమయంలో నీరు ఇంకా ఇంకిపోలేదు. అంటే చనిపోయిన ఎన్నో కళేబరాలు, శవాలు నీటిలో తేలియాడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆ కాకి అటు ఇటు తిరిగాడుతుందంట నీటిపైన. అంటే ఆ యొక్క కాకి ఆ కళేబరాలపై వాలి, అపరిశుద్ధమైన వాటిపై వాలి, శుద్ధి లేని వాటిపై వాలి పొడుచుకొని తింటూ ఉంది మాంసాన్ని, మనుషుల మాంసాన్ని. కానీ తిరిగి ఓడ దగ్గరికి రాలేకపోయింది, నోవా దగ్గరికి చేరుకోలేకపోయింది. ఈ కాకికి సాదృశ్యం ఏంటంటే, ఈ లోకరీత్యా జీవిస్తున్న మానవుడు కళేబరాలపై ఏ విధంగా అయితే కాకి ఆధారపడుతుందో, ఈ లోకాధిపతి అయిన సాతాను క్రియలలో చిక్కుకుపోయి ఈ లోకములో ఉన్న అన్ని వస్తువులపై మనం తిరిగి ఆడుతూ పరలోక వస్తువులపై మనము ఆశ కలిగి జీవించాలి అని దేవుడు చెప్తున్నప్పటికీ ఈ లోకరీత్యా మనం జీవిస్తూ ఉన్నాము. ఆ కాకి వలె కళేబరాలను పొడుచుకొని తింటున్నాము. అంటే ఆ కాకి ఏ విధంగా అయితే పొడుచుకొని తింటూ ఉందో శరీరాన్ని, మనమును ఈ లోకంలో ఉన్న వ్యక్తులని దేవుడు ఇచ్చిన 2వ ఆజ్ఞ ప్రేమించకుండా వారిని దూషిస్తూ, వారిని తిడుతూ, వారిని కొడుతూ, వారిని హింసిస్తూ, వారిని అవమానపాలు చేస్తూ, ఇదిగో ఈ కాకి వలె ఈ లోకరీత్యా మనం జీవిస్తూ ఉన్నాము. ఇక్కడ కాకి అనగా అర్థం ఏంటంటే, ఒక శరీరధారి అయిన మానవుడికి ఉన్న ఈ లోక ఆశలకి చిహ్నముగా ఉంది. కాబట్టి కాకి తిరిగి ఆడుతుంది, కానీ నోవా దగ్గరికి వెళ్ళి చేరలేకపోయింది. మనమును కూడా దేవుడు మనకి పరలోక రాజ్యాన్ని ఇస్తా అన్నాడు, ఈ లోకం అశాశ్వతం అన్నాడు. అయినప్పటికీ మనము ఈ లోకంలోనే తిరిగి ఆడుతూ ఉన్నాము, ఇదే జీవితం అనుకుంటూ ఉన్నాము. ఈ యొక్క ఫ్లెష్ డిజైర్స్ అంటే ఈ యొక్క శారీరక వ్యామోహాలపైనే మనం ఆధారపడి జీవిస్తూ ఉన్నాము. కాబట్టి దేవుడు మనల్ని ఏమంటున్నాడంటే, అందరం కాకపోవచ్చు, కొంతమందిని దేవుడు చిత్తానుసారంగా కాకుండా సాతాను బిడ్డలుగా బ్రతుకుతున్న వారిని కాకిగా దేవుడు పోల్చి చెప్తున్నాడు ఇక్కడ. అదేవిధంగా మనకు ఒక లోకోక్తి కూడా ఉందండి. మన అమ్మమ్మలు వాళ్ళు చెప్తూ ఉంటారు, ఎందుకు అందరు విడిచినప్పటికీ కాకుల్లాగా మనుషులను మీరు పొడుచుకొని తింటూ ఉన్నారు అనేసి. కాకులు అశుద్ధమైనవి కాబట్టి వాటి యొక్క జీవిత విధానాన్ని మనం అనుసరించకూడదు. కోయిల చాలా స్వీట్గా పాడుతుంది, కాకి స్వరం ఎవరు కూడా వినరు. కావు కావు అంటుంటే మనకి కంపరంగా ఉంటుంది కదా. ఎస్, అంటే ఇక్కడ పోలిక అండి. అంత మాత్రాన దేవుడు సృష్టించాడు కాకిని కూడా. ఓడ అనగా దేవుడు అంటే యేసయ్య.
ఆ యేసయ్య దగ్గరికి చేరలేకపోయింది ఈ కాకి. మనమును కూడా ఓడ అంటే ఆ కర్రతో చేయబడిన యేసయ్య శిలువ చెంతకు మనం వెళ్ళలేకపోతున్నాము, చూడలేకపోతున్నాము. ఈ లోకమంతా తిరుగుతున్నాము, కానీ శిలువ దగ్గరికి రాగానే నాకు దేవుడికి ఏ సంబంధం లేదు అని మనం బ్రతుకుతూ ఉన్నాము. అయితే మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఎక్కడున్నాడో చూద్దామా? 8వ వచనం చూడండి. 8వ వచనము, తరువాత నీళ్లు తగ్గెనో లేదో తెలుసుకొనుటకు తిరిగి ఒక పావురమును వెలుపలికి వదిలెను. ఇప్పుడు నోవా ఏం చేస్తున్నాడంటే సేమ్ అదే రీతిగా కిటికీని తెరిచాడు, అదే రీతిగా పావురాన్ని కూడా పంపిస్తూ ఉన్నాడు. 9వ వచనం చూడండి. ఇంకను భూమి మీద నీరున్నది, పావురము కాలు మోపుటకు కావలసిన చోటు కూడా లేదు. చూడండి, పరిశుద్ధమైన గ్రంథము పావురం అంటే నిష్కపటమైనది అని చెప్తూ ఉంది. ఈ నిష్కపటమైనది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ పావుర రూపంలో మనకి కనబడుతూ ఉన్నాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుణ్ణి పోలిన వాళ్ళు ఎలా ఉంటారో వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ పావురము కాలు మోపుటకు కావలసిన చోటు కూడా లేదు. కాకి ఎక్కడ మోపింది కాలు? నీటి మీద మోపలేదు, నీటి మీద ఉన్న కళేబరాలపై మోపింది. ఈ లోకరీత్యా బ్రతుకుతూ ఉంది. కానీ పావురం ఏం చేస్తుంది? ఆ యొక్క అశుద్ధమైన చనిపోయిన శవాలపైన కళేబరాలపైన అది అడుగు పెట్టకుండా తిరిగి మళ్ళీ ఏం చేస్తుందంటే అందుచే అది ఓడలో నున్న నోవా వద్దకే తిరిగి వచ్చెను. నోవా చేయి చాచి దానిని పట్టుకొని ఓడలోనికి చేర్చెను. చూడండి, పావురాన్ని విడిచిపెట్టింది నోవా. మళ్ళీ ఆ యొక్క పావురం వచ్చి నోవా దగ్గరికి వచ్చి నిలబడింది. మళ్ళీ నోవా ఏం చేస్తున్నాడు? ఆ పావురాన్ని తీసుకొని లోపల పెడుతూ ఉన్నాడు, ఓడ లోపల సురక్షితముగా. అయితే అండి, ఇక్కడ పావురం పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉంది. అదేవిధంగా కాకి ఆపోజిట్గా, కాకి కంజూస్, టక్కరిస్తుంది. ఒక్కొక్కసారి వేరే పక్షుల యొక్క గుడ్లను కూడా అది అటు ఇటుగా చేస్తుందని విన్నానండి నేనైతే. అదేవిధంగా ఈ యొక్క పావురము నిష్కపటమైనది, చాలా గొప్పది, పరిశుద్ధమైనది. అందుకే కళేబరాల మీద ఆధారపడట్లేదు, ఈ లోక జీవితం పైన ఆధారపడట్లేదు. అది తిరిగి నోవా దగ్గరికి చేరుకుంది. మనమును తిరిగి దేవుడి చెంతకు చేరితే, మనమును తిరిగి యేసయ్య వైపు చూస్తే, మనమును తిరిగి మన పాప జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధత వైపు మనం తిరగగలిగితే, పావురములాగా నిష్కపటముగా మనం జీవించగలిగితే, దేవుడు అంటున్నాడు మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఫలిస్తున్నాడు అని అర్థము. ఇదిగో మిమ్ములను పిలిచిన దేవుడు పరిశుద్ధుడు, కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండుడి అని 1 పేతురులో మనం చూసినాం కదండి, 5వ అధ్యాయం అనుకుంటాను. కాబట్టి ఇక్కడ కాకికి పావురానికి ఉన్న వ్యత్యాసము మనకి కరెక్ట్గా అర్థమైంది. కాకి సాతానికి సాదృశ్యంగా, పావురం పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా. కాకి కళేబరాలను తింటూ ఈ లోకరీత్యా జీవిస్తుంది. ఇదిగో పావురము పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన విధంగా నీరు అయిపోయిందో లేదో, ఇంకిందో లేదో, తిరిగి వచ్చి మళ్ళీ నోవాకి సాక్ష్యం ఇస్తూ ఉంది, నీరు ఇంకా ఇంకిపోలేదు అని. ఆ కుటుంబాన్ని కాపాడడానికి పావురము ఒక మార్గమై ఉంది. ఇక్కడ నీరు ఇంకా ఇంకిపోలేదు నోవా, నీ కుటుంబంతో నువ్వు బయటికి రావద్దు. కాబట్టి నేను వచ్చి చెప్తూ ఉన్నాను, నీరు ఇంకిపోలేదు కాబట్టి నేను ఎక్కడ అడుగు పెట్టకుండా వచ్చి మళ్ళీ నీ దగ్గరికే చేరుకున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఇదే రీతిగా మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఈ విధంగానే మనతో మాట్లాడతాడండి. ప్రార్థన చెయ్యి అంటాడు, నీ దగ్గరే నేను ఉన్నానంటాడు, నీలోనే నేను నివసిస్తున్నానంటాడు, పరిశుద్ధంగా జీవించు అంటాడు. కానీ మనం చెయ్యము. కాకి వలె కపటాత్ముల్లాగా జీవిస్తున్నాము. పావురం వలె నిష్కపటంగా జీవించమని దేవుడు చెప్తున్నప్పటికీ మన బుద్ధి గడ్డి తింటుంది కాబట్టి మనకి అర్థం కావట్లేదు వాక్యము అని పరిశుద్ధాత్మ దేవుడు వాపోతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. గత ఎన్నో వీడియోల నుండి పరిశుద్ధాత్మ దేవుడి యొక్క చిహ్నాలతో పాటు పరిశుద్ధమైన మన మరియ తల్లి ప్రతి వాక్యములో దాచిపెట్టబడింది. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మాత్రమే అది ఆ వాక్యము బయలుపరపబడుతుంది అని మనం ధ్యానించుకున్నాం ఇంత ముందుకు. మరి ఈ వాక్యములో మరియ తల్లి ఎక్కడ కనబడుతుంది? మరియ తల్లి పావురము వలె నిష్కపటమైనది. మనం ఇప్పటి వరకు మనుషుల్నే పోల్చుకున్నాము, నిష్కపటమైన మనుషులు కూడా ఉంటారు అని. మరి ఆ దేవాతి దేవుడి యొక్క కుమారుడికి జన్మనిచ్చిన ఆ తల్లి నిష్కపటమైనది, పరిశుద్ధమైన తల్లి.
అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో తన గర్భములో ఉదయించి దేవాది దేవుడి యొక్క కుమారుని తన గర్భములో మోయడానికి భాగ్యాన్ని పొందుకుంది ఆ తల్లి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడికి సాదృశ్యంగా పావురం ఉంది. అదేవిధంగా మరియ తల్లి కూడా ఇక్కడ పావుర రూపంలో మనకు కనబడుతూ ఉంది. ఎలా అంటే ఇదిగో నిష్కపటమైనది ఆమె మరియ తల్లి మనస్సు. ఎలాంటి లోక వాంఛలతో ఆమె బ్రతకలేదు. ఒకవేళ అలా బ్రతికితే దేవుడు ఎన్నుకునేవాడే కాదు తన తల్లిగా. అదేవిధంగా నిష్కలంకమైన మాత అంటాం మన మరియ తల్లి. అంటే ఏ కలంకము లేని, ఏ పాపము లేని తల్లి అని అర్థం. అంటే పరిశుద్ధమైనది. పావురం పవిత్రాత్మ రూపధారుడిగా పరిశుద్ధమైన వాడు. అదేవిధంగా మరియ తల్లి పరిశుద్ధమైన తల్లి అని మన కన్న తల్లి అయిన కథోలిక శ్రీ సభ ప్రకటిస్తూ ఉంది. అందుకే డాగ్మా 3లో కూడా అమ్మ మరియ తల్లికి ఏ పాపము అంటలేదు, ఏ పాపము సోకలేదు. అందుకే అమలోద్భవి మాత అనే నానుడి ఉంది. ఇప్పటికీ కూడా మన కన్న తల్లి అయిన కథోలిక శ్రీ సభ డాగ్మా 3 మనకి రుజువుపరుస్తూనే ఉంది ఎన్నో గొప్ప సత్యాలను. అమ్మ మరియ తల్లి నిష్కపటమైనది, నిష్కలంకమైనది. మనలాగా కాకి వలె ఒక్కొక్కలాగా మారదండి దేవుడి యొక్క ప్రణాళిక. మనం మారుతాము, మనం రుద్దుతాము అమ్మ మరియ తల్లి పైన నిందలు, అవమానాలు, అనవసరమైన ఆలోచనలు, పాపపు క్రియలు, అతిక్రమాలు మరియ తల్లి పైన మనం రుద్దుతాము. ఎందుకంటే మరియ తల్లి మానవ మాతృరాలైనప్పటికీ ఇంత గొప్పగా జీవించిందా అని డైజెషన్ చేసుకోలేక, దాన్ని అరగొట్టుకోలేక, పొట్ట పగిలిపోతుందేమో అని గర్వము, అసూయతో అమ్మ మరియ తల్లిపై దూషణకరమైన మాటలు మాట్లాడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎందుకు తెలుసా అండి? లూసిఫర్ దేవుడు అంతటి వాడు అవ్వాలనుకుంటున్నాడు, కాలేకపోయాడు. దేవుడి తర్వాత అమ్మ మరియ తల్లికి అంత స్థానాన్ని దేవుడు ఇచ్చేసరికి లూసిఫర్ తట్టుకోలేకపోతున్నాడు. అందుకే డిఫరెంట్ డినామినేషన్స్లో ఉన్న వాళ్ళు ఎందుకు మరియ తల్లి పైన ఫోకస్ చేసి అసలు పరిశుద్ధురాలే కాదని ఎందుకు అంటారంటే, వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళు పరిశుద్ధులు అని చెప్పుకోవాలి, వాళ్ళ అమ్మానాన్నలు పరిశుద్ధులు అని చెప్పుకోవాలి, వాళ్ళని కన్నా వాళ్ళ తల్లిదండ్రులు కూడా పరిశుద్ధులే. కానీ దేవాది దేవుడి యొక్క యేసయ్యని దైవ కుమారుని కన్న తల్లి అంటే పరిశుద్ధురాలు కాదంట. చూడండి, మన కపటమైన ఆలోచనలు, ఆ యొక్క కపటము కలిగిన హృదయము చాలా ఘోరమైనదండి. అందుకే డినామినేషన్స్ వైపు మనం చూడకూడదు. కన్న తల్లి కథోలిక శ్రీ సభ మరియ తల్లిని ఏమని ప్రకటిస్తుంది తెలుసా అండి? మనకి సిసిసి 963 పారాగ్రాఫ్లో మన కన్న తల్లి అయిన కథోలిక శ్రీ సభకి మన మరియ తల్లి అమ్మ తల్లి, ఇది మన కథోలిక శ్రీ సభ ప్రకటిస్తూ ఉంది. సిసిసి 963 పారాగ్రాఫ్లో ఇది ఉంది. ఒకసారి మీరు చూడండి. కథోలిక సత్యోపదేశంలో ఇది ఉంది. అందుకే మనము మరియ తల్లి గర్భములో పుట్టిన యేసయ్యను మనం ఏమంటున్నాము? పవిత్రుడు పవిత్రుడు మీరే పవిత్రుడు, పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. గొప్ప పరిశుద్ధమైన గర్భము నుండి యేసయ్య ఉదయించాడు కాబట్టి దేవుణ్ణి కూడా, ఆ దేవాతి దేవుడి యొక్క కుమారుని కూడా మనం ఏమంటున్నాం అంటే పరిశుద్ధుడు, కపటము లేనివాడు, నిష్కపటమైన మన తండ్రి అని అర్థము. అందుకే నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. నోరు తెరవనంత మాత్రాన, బదులు పలకనంత మాత్రాన దేవుడు దేవుడు కాకుండా పోడు. నిష్కపటమైన మన తండ్రి నిష్కపటంగా జీవించాడు అని ఆధారాలు ఉన్నాయి పరిశుద్ధమైన గ్రంథం మొత్తము. అదేవిధంగా మరియ తల్లి నోరు మూసుకుందని, మరియ తల్లి మాట్లాడట్లేదు కదా అని మనమందరం విక్రించినట్లుగా మాట్లాడితే అనేకొన్ని దేవుళ్ళు లేవనెత్తుతాడు కథోలిక శ్రీ సభ నుంచి. మరియ తల్లి మాట్లాడితే చాలా సాఫ్ట్గా ఉంటుంది, కానీ మనుషులు మాట్లాడితే నాకన్నా భయంకరంగా మాట్లాడతారు, తట్టుకోలేరు. దయచేసి అమ్మ మరియ తల్లి గురించి నెగిటివ్గా మాట్లాడద్దు. వాక్యం తెలిస్తే మాట్లాడు, తెలియకపోతే మాట్లాడకు, అంతే. కానీ నా తల్లి, మా అమ్మ మరియ తల్లి తన యొక్క మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మాత్రమే నేను నా దేవుని నేను తెలుసుకున్నాను. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనము, ఆయన చెప్పినట్లు చేయండి. మరియ తల్లి నాకు చెప్పింది, దేవుడి యొక్క ప్రణాళిక నీ జీవితంలో ఇది ఉంది, దేవుడు చెప్పినట్లు చేయి అని నన్ను నడిపించింది కొన్ని రోజుల వరకు. దాని తర్వాత దేవుడి యొక్క చేతికి అప్పచెప్పేసింది ఆ తల్లి. నా జీవితమే ఒక గొప్ప ఎగ్జాంపుల్. నా జీవిత సాక్ష్యాలే ఉన్నాయి చాలా చెప్పుకోవడానికి. కానీ ఈ రోజుల్లో ఎన్ని సాక్ష్యాలు చెప్పుకున్నా కూడా
కొంతమంది నమ్మని కపట బోధకులు, కపట ప్రవక్తలు, కపట భక్తులు ఉన్నారు. కనీసం మరియతనికి గౌరవం ఇవ్వండి అంటే నేను నా తండ్రికి నా తల్లికి సన్మానిస్తాను, దండలేస్తాను, పూలదండలేస్తాను, చచ్చిపోయిన తర్వాత పూజలు చేస్తాను, కానీ ఆ దేవాది దేవుని కన్నా మరియతనికి మాత్రం గౌరవం ఇవ్వను అనే వాళ్ళు ఉన్నారు. కాబట్టి కలేబరాల మీద అపరిశుద్ధమైన వాటిపైన వాలుతున్నారు. కాబట్టి ఆస్తులు పాస్తులపై ధన వ్యామోహాలు కలిగి జీవిస్తున్నారు. కాబట్టి దేవుడు వారితో మాట్లాడినప్పటికీ వారికి అర్థం కావట్లేదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా ప్రతి వాక్యంలో ఉన్నాడో, తండ్రి కుమారుడు ఉన్నారో, అదే విధంగా మరియ తల్లి కూడా ప్రతి వాక్యంలో మర్మములో దాచిపెట్టబడి ఉంది. ఇది సత్యము అని మనందరికీ దేవుడి రోజున తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మరి ఈ రోజున మనం ఒకసారి ఆలోచిద్దాం. కాకి వలె కపటము కలిగి కలేబరాలపై ఈ లోకరీత్యా జీవిద్దామా? ఈ లోకములో ఉన్న కపటాత్ముల్లాగా, సాతాను బృందములాగా, సాతాను సంతానములాగా అందరినీ కాకులాగా పొడుచుకొని తిందామా? నువ్విది, నువ్వది, నేను ఇది అన్నట్టుగా. లేదంటే పావురంలాగా ఎవరు ఎన్ని తప్పులు చేసినా నా దేవుడిచ్చిన ఆజ్ఞ, రెండవ ఆజ్ఞ, నిన్ను ప్రేమించుకున్నట్లే పొరుగు వారిని ప్రేమించు అని నిష్కపటమైన హృదయంతో మనం జీవించడానికి ప్రయత్నిద్దామా? అదేవిధంగా ఇక్కడ పావురము చేసిన గొప్ప అద్భుతమైన కార్యము, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలలో ఉంటే ఎన్నో గొప్ప అద్భుతమైన కార్యాలు మనం చవి చూస్తాము. మరి ఇక్కడ ఈ పావురం ఏం చేసిందో చూద్దామా? ఆదికాండం 8వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. మరి 7 రోజులు ఆగి అతడు పావురమును ఓడ నుండి విడిచెను. మళ్ళీ పావురాన్ని విడుస్తున్నాడు. ఈసారి కాకిని నమ్మట్లేదు, పావురాన్ని నమ్ముతున్నాడు. ఎందుకంటే అది తిరిగి వచ్చింది. నమ్మకస్తురాల్లాగా జీవించింది పావురం. కాకికి ఆ నమ్మక ద్రోహం అనేది ఇన్బిల్ట్ ఉంది. మానవులకి కూడా ఇన్బిల్ట్ నమ్మక ద్రోహం ఉంటుంది, నమ్మకస్తులాగా కూడా ఉండేవాళ్ళు ఉంటారు. కానీ కాకిలాగా కాకుండా పావురంలాగా మనం జీవించాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటేనే ఇది సాధ్యము మానవుడికి. కాబట్టి 11వ వచనం చూడండి. అది క్రొత్తగా, అంటే పావురం క్రొత్తగా త్రుంచిన ఓలీవు చెట్టు రెమ్మను నోట కరచుకొని మాపటి వేలకు వచ్చెను. భూమి మీద నీరు ఇంకిపోయినదని నోవా నిశ్చయించను. చూడండి, మావటి వేలకు అంటే పొద్దున విడిచిపెడితే సాయంత్రం లోపు తిరిగి వచ్చింది పావురం. ఎలా వచ్చిందంట? కొత్తగా త్రుంచిన ఓలీవు చెట్టు రెమ్మను నోట కరచుకొని వచ్చింది. ఇక్కడ మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు పావుర రూపంలో కనబడుతున్నది మొదటిది. రెండవది ఓలీవు చెట్టు, ఓలివ్ ఆయిల్ అంటాం, ఆలివ్ ఆయిల్ అంటాం మనం అందరం. అవునా? ఎస్. ఈ ఆయిల్ మనం ఎందులో యూజ్ చేస్తాము? మన కనతలి అనే కథోలిక శ్రీసభ మనకు చెప్తుందండి. నాకు ఎగ్జాక్ట్గా ఎందులో తెలియదు కానివ్వండి. దివ్య సంస్కరణలో కొన్ని సంస్కరణలో మనకి ఆలివ్ ఆయిల్ని యూజ్ చేస్తారు. ఈ యొక్క ఓలివ్ చెట్టు నుంచి తీసిన ఓలివ్ ఆయిల్ని, ఆ యొక్క నూనెని మనం వాడతాము దివ్య సంస్కరణలో. 7 దివ్య సంస్కరణలు ఉన్నాయి కదండి, 7 హోలీ సాక్రమెంట్స్ ఉన్నాయి కదండి. జ్ఞానస్నానము, వివాహము, ఇలా 7 ఉన్నాయి కదా. అందులో కొన్ని వాటికి ఆలివ్ ఆయిల్ని ఈ యొక్క నూనెని వాడతారు అభిషేకానికి. అంటే అభిషేకం అంటే పరిశుద్ధాత్మకి గుర్తుగా ఉంది. మరలా ఇక్కడ నూనె కాబట్టి ఈ నూనె పరిశుద్ధాత్మ దేవుడికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఇక్కడ నూనె కనబడుతుంది పరిశుద్ధాత్మ దేవుడికి సాదృశ్యంగా, పావురం కనబడుతుంది పరిశుద్ధాత్మ దేవుడికి సాదృశ్యంగా. ధైర్యముతో చూస్తూ ఉన్నారు దేవుడి వైపు. అప్పుడు దేవుడు అన్నాడు, నోవా నీ కుటుంబంతో నువ్వు బయటికి రా అని. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ యుగములో, ఈ పరిశుద్ధాత్మ దేవుడి యొక్క యుగములో వీఆర్ ఇన్ ద ఎరా ఆఫ్ ద హోలీ స్పిరిట్. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పలకరిస్తూ ఉంటాడు, మనల్ని పరామర్శిస్తూ ఉంటాడు, మనల్ని ఆదరిస్తూ ఉంటాడు, మనతో మాట్లాడుతూ ఉంటాడు, ముచ్చటిస్తూ ఉంటాడు. అందుకే పావురము మరలా విడిచిపెట్టినప్పటికీ వెళ్ళిపోకుండా సహాయము చేయడానికి ఇదిగో నోవాకి ఒక మార్గాన్ని చూపించింది పావురం. మీరు బయటికి రావచ్చు అని పరిశుద్ధాత్మ దేవుడు మార్గాన్ని చూపిస్తున్నాడు. ఆ మార్గమైన తండ్రి దేవుడు అంటున్నాడు, ఇదిగో నోవా నువ్వు బయటికి రా. కాబట్టి మనమును కూడా పరిశుద్ధాత్మ దేవుడి యొక్క కృపానుగ్రహాన్ని ఎలా పొందుకుంటున్నామంటే కొన్ని అభిషేకాల ద్వారా పావుర రూపంలో మనం చూస్తూ ఉన్నాము.
అనాయింటింగ్ అనేది, అభిషేకం అనేది నూనె రూపంలో మన గురువులు మనకి మరి ఆశీర్వదిస్తూ ఉన్నారు నుదుటి పైన. ఇది చాలా అమూల్యమైన సాంగ్యాలు. కాబట్టి మనం గుర్తుపెట్టుకొని పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్పగా ఈరోజు మనతో మాట్లాడాడు. కాకి వలె ఉండకూడదు కపటంగా, పావురం వలె ఉండాలి నిష్కపటముగా. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడికి సాదృశ్యంగా పావురము, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క చిహ్నముగా ఇక్కడ ఒలీవు నూనె కూడా మనకి కనబడుతూ ఉంది. అభిషేకానికి గుర్తుగా ఉంది. ఈ అభిషేకము దేవుడు మనందరికీ యేసు సర్వ శక్తివంతమైన ఎల్ షడ్డాయి నామములో మనందరికీ వసగునుగాక.